కేకే గారు అయితే 'సలార్‌లో' సాంగ్ పెద్ద హిట్ అయింది. అవునండి. హిట్ అయిన తర్వాత ఏంటంటే జనరల్‌గా అందరూ మీకు ఫోన్‌లు చేస్తుంటారు. లేదంటే ఆడియన్స్ పాడుకుంటుంటారు. ఇలాంటివి పోస్టుల్లో ఆడియన్స్ రాసుకుంటుంటారు. కానీ ఒక రాష్ట్ర సీఎం సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు వన్ డే బ్యాక్ ఆయన మీ పాట 'సలార్‌కి' సంబంధించి మొత్తాన్ని ఆయన అఫీషియల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కదా! అవునండి. సో ఎలా అనిపించింది? ఇది మీ దృష్టికి వచ్చిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు? అంటే నాకు ఫస్ట్ ఒక మిత్రుడు షేర్ చేశాడండి వాట్సాప్‌లో. ట్విట్టర్‌లో ఇది ఉంది లింక్ షేర్ చేస్తే నేను ఫస్ట్ నమ్మలేదు. అంటే చాలామంది ట్రోల్ చేస్తుంటారు కదా! సీఎంది ఫోటో అలా. యెస్. యెస్. అలాంటిది ఏదో అనుకున్నా. మీమేమో అనుకున్నా. చూస్తే డైరెక్ట్ సాంగ్ లిరిక్స్ అవి సలార్. సీఎం గారి అఫీషియల్ ట్విట్టర్ ఐడిలోంచి వేగమొకడు త్యాగమొకడు గతము మరిచిన గమనమే అన్న లిరిక్స్ పెట్టారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో అలాంటి అంటే రాజకీయ నాయకులను కూడా ఇన్స్పైర్ చేసింది నా సాంగ్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో తర్వాత దాని మీద మళ్ళీ మీకు ఎవరన్నా ఫోన్ చేయడం కానీ అప్రిషియేట్ చేయడం ఇలాంటివి ఏమన్నా జరిగాయండి. ఎవరు ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, డైరెక్టర్స్ ఒకరిద్దరు చేసి సీఎం దాకా చేయదు నీ సాంగ్ అని అన్నారు. సో ఫెల్ట్ వెరీ ప్రౌడ్. సీఎం దాకా ఏంటి సార్ మీరు రాసే పదాలు మేము చూస్తుంటాం కదా అప్పుడప్పుడు. ఆ పొదును అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ హార్ట్స్కి వెళ్తాయి. బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అంటే ఇలాంటి వాళ్ళు గుర్తించడం అనేది మాత్రం ఖచ్చితంగా మాకు సంతోషం అనిపిస్తుంది. ఒక హై మూమెంట్ కదా జీవితంలో, చెప్పుకోవడానికి కొన్ని ఉంటాయి కదా, దాంట్లో ఇది ఒకటి కూడా. సో ఇలాంటి హై మూమెంట్స్ కూడా మీకు ఇంకా వస్తానే ఉంటాయిలేండి, ఎందుకంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ అలాంటివి, రాసే పాటలు అలాంటివి కాబట్టి ఇలాంటి హై మూమెంట్స్ కూడా మీకు వస్తానే ఉంటాయి, రావాలని కూడా కోరుకుంటున్నాం. సార్ అయితే సంక్రాంతి పండుగ అనేది ఏంటంటే పెద్ద పండుగ అంటారు రెండు తెలుగు రాష్ట్రాలకి. పెద్ద పండుగ మాత్రమే కాదు, పెద్ద సినిమాల పండుగ కూడా. అంటే పెద్ద సినిమాలు కాదు, ఎక్కువ సినిమాలు వచ్చే పండుగ కదా. సో ఈసారి మరీ అంటే మోతాదుకి మించి మరీ వస్తాయి కదా. మరి మీ అప్కమింగ్ సినిమాల్లో మేము ఏమేమి సినిమాలు చూడబోతున్నాం మీరు పండుగకి? ఈ సంక్రాంతి ఒక 3 సినిమాలు నేను కూడా రాశానండి. ఈగల్, సైంధవ్, హనుమాన్, ఈ మూడిట్లో పాటలు చూడొచ్చు. 3 కూడా టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా సార్, ఒకదానికి సంబంధం లేదు కదా. సైంధవ్ ఏమో టోటల్ గా ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్య రిలేషన్, తర్వాత ఇది మన ఈగల్ వచ్చేసి ఒక యాక్షన్, తర్వాత మరి హనుమాన్ వచ్చేసి ఒక టోటల్ గా ఒక ఎపిక్ అడ్వెంచర్ ఫిల్మ్ అని చెప్తున్నారు కదా. సో మరి ఇలాంటి వేరియేషన్స్ ఉన్న ఫిల్మ్స్ రాసేటప్పుడు ఎలా ఉంటుంది సార్? అంటే ఎలా ఉంటుంది మీ ఆలోచనస్ కానీ ఇవి కానీ? దీని ఏ సినిమా కథ ఆ సినిమా మీరు అంటే నాకు ఇప్పుడు అనిపించింది, ఫాదర్ డాటర్ ఎమోషన్ లో ఈ ఇయర్ లోనే ఆయన కూడా రాశారు, చిన్న అనే ఒక సినిమా రాశారు, ఇది రాశారు అనమాట. సో 3 సేమ్ ఎమోషన్ బట్ డిఫరెంట్ కథలు వేరు, సన్నివేశాలు వేరు, సందర్భాలు వేరు. సో వేరేగానే ఉంటాయండి. సో మొత్తానికి మీరు అన్నట్టు ఇంతకుముందు చిన్న బ్లాక్ బస్టర్ హిట్ అయింది, దాని తర్వాత హాయినానా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, అలా చూసుకుంటే సైంధవ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్. అట్లీస్ట్ రవితేజ గారి కూడా సేమ్ అదే స్టింజ్ కంటిన్యూ అవుతుంది. హనుమాన్ అయితే బయట దానికి ఉన్న రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు, వెరీ పాజిటివ్ ఉంది. మీరు అన్నట్టే మొత్తం 3 సినిమాలు కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్స్ తో మళ్ళీ హ్యాట్రిక్ సంక్రాంతి అవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ సంక్రాంతికి ఎవరన్నా మిగతా టీమ్స్ అన్నా ఒక్కొక్క సినిమా హిట్ అయిందని హ్యాపీ ఫీల్ అవుతారేమో, మీకు మాత్రం 3 సినిమాలు షూర్ హిట్స్ కోరుకుంటున్నాను.